హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీజ ఫర్ ఎవర్. హాయ్ ఫ్రెండ్స్, మై సిచ్యువేషన్ ఇన్ ద మ్యారేజ్. దీనికోసం నన్ను తెచ్చుకున్నారు వీళ్ళందరూ. ఇగో ఒకటి, ఇగో రెండు, ఇదిగో మూడు, నాలుగోది బయటికి వెళ్ళింది. ఈసారి వచ్చినప్పుడు చూపిస్తారు. నేనైతే చీర కట్టుకున్నాను ఫ్రెండ్స్. నా శారీ ఎలా ఉందో చెప్పండి. చాలామంది చుట్టాలు వచ్చారు ఫ్రెండ్స్ పెళ్ళికి. చూస్తారు కదా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎలా ఉన్నారు. పెళ్లి కూతురు క్యూట్గా ఉంది కదా, మంచి స్మైల్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి భలే క్యూట్ స్మైల్ ఇచ్చింది. ఫోటోగ్రాఫర్స్ అయితే తన లెఫ్ట్ సైడ్ ఉన్నారు, కానీ ఇటువైపే చూస్తుంది అనమాట. చూడండి ఎంత క్యూట్ స్మైల్ ఇచ్చిద్దో. ఇప్పుడు తన వీడియో చూసుకుంటే ఎలా ఫీల్ అయ్యిద్దో ఏంటో. పెళ్లి కొడుకు ఫేస్ చూడటానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు మనం మిగతా చుట్టాలని పరిచయం చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు పరిచయం చేయబోయే చుట్టాలు పెళ్లి కూతురు అన్నయ్యలు అనమాట. చూడండి ఎంత సీరియస్ కాన్వర్జేషన్లో ఉన్నారు. అవతల వైపు అయితే ఓన్ బ్రదర్, ఇటువైపు ఏమో పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి అనమాట. ఇద్దరు బ్రదర్స్, 3 మెంబర్స్ అనమాట బ్రదర్స్. ఇంకో బ్రదర్ కొంచెం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు, ఆయన్ని కూడా చూపిస్తానమాట. ఈలోపు మేమైతే స్టేజ్ ఎక్కాం ఫ్రెండ్స్. ఎందుకంటే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుకి కొంచెం అక్షింతలు వేసి ఆశీర్వదించడానికి. అటువైపు వెళ్ళింది కదా తను మా అత్త అనమాట, అంటే మా డాడీ వాళ్ళ చెల్లెలు. తన పక్కన ఉన్నదేమో వాళ్ళ కోడలు. ఇప్పుడు చూపించాను కదా బ్రదర్స్ అని. ఇటువైపు షేర్వాణి వేసుకున్నాడు కదా వాళ్ళ వైఫ్ అనమాట. ఇప్పుడు నేను మా ఆయన అక్కడ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుకి అక్షింతలు వేసి బయలుదేరామన్నమాట. వచ్చేసాము. ఇప్పుడే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చూడండి డ్రెస్ చేంజ్ చేశారు. అంతే జీలకర్ర బెల్లం అయిపోయాక తలంబ్రాలు శారీ కట్టుకుని వచ్చారనమాట. వచ్చి కూర్చున్నారు. మరిది గారు హాయ్ చెప్పండి. మరిది గారు పెడతారా పెడతారా పెళ్లి కూతురు మా మరిది ఇంకా పెళ్ళి అవ్వలేదు. పెళ్లి కూతురు ఎక్కడ ఉంటే దొరికితే చెప్పండి. అలా మేము కొద్దిసేపు అలా కామెంట్ చేసుకుని కొంచెం సరదాగా నవ్వుకున్నాక ఇంకైతే భోజనం చేసేసి రిటర్న్ అయితే బయలుదేరామన్నమాట. పెళ్ళి అయితే గుడి దగ్గర కళ్యాణ మండపం గుడి ఉంది. గుడి పక్కన కళ్యాణ మండపంలో అక్కడైతే సేంద్రియ అమ్మవారు చాలా బాగుంది కదా. సర్లే అక్కడ లైటింగ్ అది బాగుందని ఫొటోస్ అవి దిగుతామని ఉంచున్నాను. పాపం వీడియో తీసుకుంటాకేమో అటు ఇటు పెళ్లి వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా, చుట్టాలు వాళ్ళు వస్తూ ఉంటారు, భోజనం చేస్తూ ఉంటారు కదా. ఇక నేను అలా ఉంచుంటే ఎవరో ఒకళ్ళు వస్తూ ఉన్నారు. ఇక మేము కళ్యాణ మండపంలో అలా ఫొటోస్ దిగామన్నమాట. చూడండి ఎవరెవరు వచ్చారు. ఇక మా అమ్మాయి అబ్బాయి వాళ్ళ అన్నయ్యలు, మా మావయ్య, ఇంకా మా అత్త అనమాట. ఇందాక ఒక అత్తని చూపించాను కదా, ఈవిడ వాళ్ళ అక్క, అంటే మా డాడీ వాళ్ళ చెల్లెలు. పెద్ద ఆవిడ ఈవిడ, ఇంకో ఆవిడ రెండో ఆవిడ, మా మావయ్య మా అత్త అనమాట. తర్వాత ఇంటికి వచ్చేసాక నేను కూడా కొన్ని ఫొటోస్ దిగాను. చూడండి ఆ స్ట్రీట్ లైట్ కాంతిలోనే దిగాను అనమాట. నేను వెళ్ళేటప్పుడు ఆటోలో వెళ్ళాను, రిటర్న్ అయితే మా వారి బండి ఎక్కేసాను. ఇంకా దారిలో ఆంజనేయ స్వామి గుడి కనిపించింది. చాలా బాగున్నాడు చూడండి ఆంజనేయ స్వామి. సరే అని ఇంకా అక్కడ నుంచొని ఆంజనేయ స్వామిని వీడియో తీసుకొని మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయాము. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీజ ఫర్ ఎవర్ ఛానల్. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుంటాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.